నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. మారుతి గారి డైరెక్షన్ లో ప్రభాస్ గారు మెయిన్ లీడ్ గా రాబోతున్న సినిమా రాజా సాబ్. ఈ మూవీ గురించి స్టార్టింగ్ నుంచి కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రభాస్ గారి ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన తర్వాత ఈ మూవీ మీద హైప్ అయితే క్రియేట్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మూవీని ఏప్రిల్ 10th రిలీజ్ చేస్తున్నామని అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అవుతుంది అని టాక్ అయితే వినిపిస్తుంది. విఎఫ్ఎక్స్ ని ఇంకా క్లియర్ గా చూపించడానికి మారుతి గారు టైం తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ మూవీ గురించి రోజు రోజుకి వస్తున్న అప్డేట్స్ చూస్తుంటే ఈ మూవీ మీద ఎక్సైట్మెంట్ పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ మూవీలో మొత్తం 3 హీరోయిన్స్ ఉన్నారు. స్టార్టింగ్ మాలవిక మోహనన్ గారి క్యారెక్టర్ గురించి ఒక డిస్కషన్ అయితే నడిచింది. అయితే ఇప్పుడు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో నిధి అగర్వాల్ గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు ట్రెండింగ్ గా మారాయి. అయితే నిధి అగర్వాల్ గారు మాట్లాడిన మాటలు ఈ మూవీ మీద ఇంకా హైప్ క్రియేట్ చేసేలాగే ఉన్నాయి. నిధి అగర్వాల్ గారు మాట్లాడుతూ అందరూ అనుకుంటున్నట్టే ఈ మూవీ ఒక మంచి హారర్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా మన ముందుకి రాబోతుంది. అండ్ ఈ మూవీ సెట్ కూడా చాలా అద్భుతంగా ఉండబోతుందంట. ఇలాంటి సెట్ ని నేను ఎప్పుడు చూడలేదు అంటూ నిధి అగర్వాల్ గారు అన్నారు. అండ్ ప్రభాస్ గారి గురించి మాట్లాడుతూ ఆయన చాలా స్వీట్, చాలా డౌన్ టు అర్త్ ఉంటారు. ఆయనతో వర్క్ చేయడం నాకు లైఫ్ టైం మెమరీగా ఉంటుంది అని అన్నారు. అంతేకాకుండా ఈ మూవీలో ఆవిడ దెయ్యం లాగా కనిపించబోతున్నారు అని టాక్ అయితే వినిపించింది. దీని గురించి కూడా ఆవిడ మాట్లాడుతూ నేను ఈ మూవీలో దెయ్యం క్యారెక్టర్ అయితే చేయట్లేదు, కానీ నా క్యారెక్టర్ ని థియేటర్స్ లో చూసిన ఆడియన్స్ ఖచ్చితంగా భయపడతారు అని చెప్పారు. అండ్ మనం నిధి అగర్వాల్ గారిని కొంచెం గ్లామరస్ రోల్స్ లోనే చూస్తూ ఉంటాం, కానీ ఈ మూవీలో మాత్రం ఆవిడ చాలా డీసెంట్ గా కనిపించబోతున్నారంట. ఈ మాటలన్నీ వింటుంటే ఈ మూవీ మీద ఆవిడ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ తర్వాత ఆవిడ హరిహర వీరమల్లు మూవీలో కూడా యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీలో ఆవిడ ఒక యువరాణి లాగా కనిపించారు. ఆవిడ చాలా అందంగా ఉన్నారు అంటూ కాంప్లిమెంట్స్ కూడా తెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ 2 మూవీస్ కనుక మంచి హిట్ అయితే ఆవిడకి నెక్స్ట్ మంచి అవకాశాలు వస్తాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు రాజాసాబ్ మూవీ గురించి అందరూ చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. ఇప్పటికైనా ఈ మూవీ రిలీజ్ గురించి ఏమైనా అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందేమో చూడాలి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.